నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకర్ సూచించారు. కొండగట్టు అంజన సన్నిధిలో ఈ నెల 22 నుంచి జరిగే చిన్న హనుమాన్ జయంతి వేడుకల నిర్వహణకు డీఎస్పీ రఘుచంద్రతో పాటు దేవస్థానం వివిధ జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అంటే టెంపుల్ ప్రెమిసెస్ లోపల ఈ టెంపుల్ ప్రెమిసెస్ మొత్తం సార్ ఇప్పుడు ఇంక్లూడింగ్ రోడ్ యాక్సెస్ అట్లా కాదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, మీ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉంది, మీరు మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్, మీ రామాలయం టెంపుల్, ప్లస్ మీ కోనేరు, ప్లస్ మీ దీక్ష మంటపం, బాల విరమణ మంటపం, మన ఇది కేశఖండం, ఇవన్నీ దట్ ఈస్ యువర్ ప్రైమరీ వర్క్. మీరు ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సార్. అక్కడ అంతా మీరు ఎంగేజ్ చేయండి. మిగిలిన బయట ఎంటైర్ థింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ అది కంప్లీట్లీ డిపిఓ గారికి అది హ్యాండ్ ఓవర్ చేసేయండి. వాళ్ళు అది చేసే పని డైరెక్ట్లీ మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంతకు ముందు వేరే టెంపుల్స్ లో కూడా అట్లానే చేసాం. ఇప్పుడు ధర్మపురిలో కూడా చేసినప్పుడు మున్సిపాలిటీ టుక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ శానిటేషన్ పర్పసెస్. దానికి టెంపుల్ పేడ్ ద అమౌంట్. సో అట్లానే మీరు కూడా చేసుకోండి, ఎక్సెప్ట్ ఫర్ యువర్ కోర్ టెంపుల్ ఏరియా. కోఆర్డినేట్ చేసుకొని మా డిఎల్ఓ గారు ఒక 10 మంది ఎంపీడీఓలు ఒక 60 మెంబర్స్ పంచాయత్ సెక్రటరీ కూడా 2 షిఫ్ట్లు వేస్తున్నాం సార్. మార్నింగ్ 6 to మధ్యాహ్నం వస్తుంది, మధ్యాహ్నం 10 నైట్ కూడా. ఇక్కడ భక్తులు కూడా నైట్ వస్తారు కదా సార్. ఇవన్నీ శానిటేషన్ ట్రాక్టర్లు కూడా మనకు 5 ట్రాక్టర్లు, ఒక 8 ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేస్తున్నాం సార్. ఏరియాస్ లో ఎవరికి డ్యూటీ అలొకేట్ చేస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా అక్కడ కూర్చుని డ్యూటీ చేసేటట్టు ఉంటారు. పార్కింగ్ ఏరియాలో ఒకటి లైటింగ్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఒకటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టండి. వీలైతే అక్కడ చిన్న చిన్న టెంపరరీ టాయిలెట్స్ ప్రతి దగ్గర పెట్టించండి. బేస్డ్ ఆన్ ద సైజ్ 4 seater, 5 seater, 2 seater, whatever is fine, it's fine. టెంపరరీ టాయిలెట్స్ ఎనీథింగ్ మీరు మొబైల్ పెట్టండి, టెంపరరీ పెట్టండి, డజంట్ మ్యాటర్. అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి. మీకు ఇష్టం వచ్చింది చేయండి, నేను ఇది చేయండి అది చేయండి అన్నారు. పాయింట్స్ మీరు డిపిఓ గారు మీరు బయట లోపల అన్ని కలిపి మీరే చూసుకుంటారు. ఈవెన్ విత్ ఇన్ ద టెంపుల్. ఓకే. సో చలివేంద్రంలో మీకు ఏం కావాలి మనకి ఫెసిలిటీస్ వీళ్ళందరితో నుంచి మేము అరేంజ్ చేస్తాం సార్. దానికి షేడ్ వేస్తాం సార్, ఒక మనిషిని పెడతాం సార్. 2 షిఫ్ట్ లాగా ఒక మనిషి కూర్చుని వాటర్ డ్రమ్స్ తెప్పిస్తాం సార్. 2 డ్రమ్స్ అవి మన ట్యాంకర్తో నింపేసి బయట క్లాత్ పెట్టేసి నీట్గా మంచిగా. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, కలెక్టర్ ఉదయ్ కుమార్ కలిసి టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. సందర్భంగా డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. One piece. Bomb. Yeah, one piece. And successful. ఇంకొక వాళ్ళే కొట్టు part of history. Sir, itla under rand ఒకసారి. Sir, spike వచ్చి పైకి వచ్చి. Back వచ్చి మంచి. సార్ ప్రెస్ మిత్రులంతా లోపు సార్ మీరు కట్ చేయండి. ఇప్పుడు మీరు కట్ చేయండి. వైభవ్ అభి ఆన్ లగాओ. రైట్ రైట్. రోహన్ గారు చేశారా? ప్రెస్ మిత్రులు ఎవరున్నారు?
తెలంగాణలో నాగర్ కర్నూలు ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్. ఇది మేజర్ డిస్ట్రిక్ట్, ఇది హెడ్ క్వార్టర్. అందులో ఇటువంటి మా నాగర్ కర్నూలు ఎస్పీ శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపీఎస్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా మనసు పెట్టి, స్పోర్ట్స్ ప్రేమికుడు కాబట్టి టెన్నిస్ కోర్ట్ ఉంటే ఇది తరతరాలకు ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ టెన్నిస్ గేమ్ని ఆస్వాదించి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని చెప్పి చాలా ఆలోచనతోటి మనసు పెట్టి దీన్ని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్పర్ట్ సహాయంతో ఈ కోర్టుని తయారు చేశారు. వారికి నేను ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మొత్తం వారికి, జిల్లా ఆఫీసర్స్ అందరికీ, దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా ఈజ్ అ స్పోర్ట్స్ లవర్, సో వారు కూడా వారి సహకారము అండ్ వారి పార్టిసిపేషన్ అనేది చాలా వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా అందరికీ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారికి, వారి స్టాఫ్కి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గోదావరికని జనగామ గ్రామ శివారులో తూము కింద దాదాపు 350 ఎకరాలు వర్షాకాలం యాసంగి 2 పంటలను రైతులు పండించుకోవడం జరుగుతుందని, కాగా సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తూము నీళ్లు విప్పడం మూలంగా పంట పొలాల్లో నీరు చేరి 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వరి కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నీరు చేరడంతో ఎకరాకు 40,000 పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ చూపి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. Right. పైపు నుంచి అది ఇటు పెట్టిరు, ఇట్లా అన్నారు. ఇదంతా రాకేది, అది పెద్దగా లాకేసి ఉంటుంది. ఇది ఫిట్టర్లు పైప్ లైన్ అవి సుందిలే పట్టించుకొని తల్లాడుతున్న రైతులు హెడ్లైన్స్. నష్టపోయే ఉంటాడు, ఏం కొడతాడు. రాముడ మండలం జనగామ గ్రామంలో దాదాపు సిరుపారక కింద 350 ఎకరాలు పంటలు పండించుకుంటున్నాము. వర్షాకాల పంట, వేసవి పంట పంటలు జరుగుతున్నది. అయితే ఇక 3-4 రోజులలో కోతలు కోసుకునే టైంలో ఒకతను ఇద్దరు రైతులు తెలియకుండా అతన్ని నీళ్లు ఇవ్వడం జరిగినది. దానివల్ల మొత్తం వరద పారి పొలాలన్నీ కూడా నీటి మట్టం తయారైనాయి. ఇప్పుడు కోసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల రైతులందరూ నష్టపోయారు.
కాబట్టి దాదాపు చేతికొచ్చిన పంటను నష్టపోవడం వలన ఇప్పుడు వీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 నెలలు 4 నెలలు 5 నెలలు పంట పండితే చేతికి వస్తుంది. అలాంటిది 4 నెలలు కష్టపడితే కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత అంటే దాదాపు 10,000 రూపాయల నుంచి 15,000 వరకు మాత్రమే. అలాంటిది ఇప్పుడు దాదాపు మొత్తం కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే అతను ఎవరైతే అతను నీళ్ళు ఇడిచాడో అతను దుర్మార్గంగా దుష్టచర్యగా రైతులకు నష్టపరిహారం చేసిండో అతన్ని శిక్షించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరడం జరుగుతున్నది. గత 2 వారాలుగా సండే మార్కెట్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించకపోవడం వల్ల ఎన్టీపీసీ సండే మార్కెట్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది పనులను చేయడం నిలిపివేసింది. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో సండే మార్కెట్ చెత్త చెదారంతో నిండిపోయి కంపు కొడుతోంది. భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 540 క్వింటాల బియ్యం లారీ టీసీఎంలను పట్టుకున్న పోలీసులు. ఇట్టి విషయంపై జిల్లా ఎస్పీ బాలస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్లను ఒక రైస్ మిల్ యజమానిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందని, జిల్లాలో ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్నట్టు ఎవరికైనా తెలిస్తే నేరుగా తనకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఇందులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ లేదా టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో ఒక 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు ఈ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల ఇందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో, 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్లో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్, 540 క్వింటాల రైస్ని పీడిఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్లు తర్వాత వాళ్ళు హీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు ప్రవీణారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడిఎస్ రైస్ని తక్కువకు కొని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడము ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసు చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయాలి. ఉచితంగా కానీ సింగిల్ 1 రూపీకి ఇస్తుందో అటువంటి వాళ్ళతోటి వీళ్ళు కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం, మళ్ళీ లేదా తిరిగి గవర్నమెంట్కే మళ్ళీ ఎక్కువ రేటుకు 30 రూపీస్కి 40 రూపీస్కి అమ్మడం జరుగుతాం. మిల్లర్లే కొనుగోలు చేసి వాళ్ళు చట్ట ప్రకారం చేయాల్సింది. అంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఈ పీడిఎస్ రైస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో దానికోసము ఈ కస్టమ్ మిల్డ్ రైస్ అని ఇస్తాం మనం. అంటే ప్రతిసారి పంట వచ్చినప్పుడు రైతులతోటి గవర్నమెంట్ కొని
మిల్లులకు ఇచ్చేసి వాళ్ళు అంటే ఒక క్వింటాల్ ఇస్తే సమ్ 67 or 68 kgs రైస్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. సో అట్లాంటి రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుందో వాటిని తీసుకొని అది అమ్మేసుకొని తర్వాత ఇట్లాంటి కలెక్ట్ చేసినవి అంటే ఇవి దాదాపు ఒక 10 రూపీస్కి అట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవే వాటిని కస్టమ్ అంటే మేము చేసినాము అని దాదాపు 30 రూపీస్ వరకు గవర్నమెంట్కి మళ్ళీ ఇచ్చేస్తున్నాం. సో దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో శ్రీరామనవమి కళ్యాణోత్సవ కార్యక్రమాలు భక్తుల కోలాటం మధ్య జరిగాయి. గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో వెలిసిన అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కౌన్సిలర్లకు జడ్పీ చైర్మన్కు శాలువాతో సన్మానించారు. ఏమైంది? సరే 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 ఓకే థ్యాంక్ యూ మేడం. దండాలు ఉన్నాయి స్వామి వస్తామే. ఎవరిని మేము భావ్యం కాదు, బాధ పెట్టే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇక్కడ మన మహోత్సవ శుభాకాంక్షలు. స్వామివారు కళ్యాణ శోభతో ఇక్కడ వెలుగుతున్నారు, నిల్చొని ఉన్నది. వారిద్దరి యొక్క వైభవాన్ని చాటడానికి మన చూపిల్లుతున్నారు. అటువంటి కళ్యాణము చూడాలి అనేటటువంటి పిపాసతో ఎదురు చూస్తున్నారు. దాని దాహార్తిని తీర్చడానికి మేము ఇక్కడ సంసిద్ధ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పుదాం. జై హనుమాన్కి జై. హలో ఓం నమస్తరసే నమస్తర సస్పతయే నమస్తఖీనాం పురోగాణాం దిక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రసభాం మే గోపాయ.
కాంగులైన కోరుకుంటున్నాం. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి జయ జానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి జయ బోలో రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ రామ లక్ష్మణ ఖమ్మం జిల్లా తల్లాడలో వాడవాడల సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నారాయణపురంలోని సీతారామ దేవాలయంలో తల్లాడ చౌదరి నగర్లో పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డులో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. నారాయణ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజ్రా గ్రామమైనటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క వీరాంజనేయ స్వామి గుంటి రంగనాథ స్వామి శివాలయం యొక్క పూజారిగా చక్రవర్తి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి బియ్యంపై ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రామనామం రాస్తూ గ్రామంలో జరిగే కళ్యాణంలో ఈ యొక్క తలంబ్రాలలో వీటిని కలుపుతూ స్వామివారి యొక్క కృప కటాక్షాలు అంతా కూడా మరి గ్రామంపై ప్రజలపై అంతా కూడా ఉండి
గ్రామంలో ఉన్నటువంటి రైతులు, పిల్లలు, పాపలు అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడము అంతా కూడా ఆ రాముల వారి యొక్క కృపా కటాక్షమే. మరి అలాంటి సద్బుద్ధి ఆలోచన కలగడం కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షం, రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షమే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలోకి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనే వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సీతారాముల వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. జై శ్రీ. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మేరకు బుధవారం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులతో పాటు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ దంపతులకు స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా అక్షంతలు పుష్పాలు తీసుకోండి. అదర్జ్ఞానం విశ్వక్షేణం సకల విబుధం ప్రౌఢ సైన్యాదినాదం విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. శ్రీమతే విశ్వక్షేణ ఓం శుభః విశ్వక్షేణమావాహయామి విశ్వక్షేణమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి సమరివార శ్రీపదాభిచక్రమై విభాజ్యం సమర్పయామి. దయచేసి మనకు ఓపికగా శ్రీరామ జపన చేస్తూ ఈ ట్రైన్ ద్వారా ఇక్కడికి వచ్చి ముందుకే దేవుడిని తీసుకొస్తా ఉంది. అందరూ కూడా అక్షతలు వేసి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన కొడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా సీతారాముని కళ్యాణ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంభో విశ్వక్షేణమావాహయామి. అత్యంతలు సవితుర్వరేణ్యే అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో నీళ్ళండి. ఓం తత్సవితుర్వరేణ్యే శ్రీపదాభిచక్రమై విచక్రమే విష్ణుర్గోపా సమర్పయామి. పప్పునందు పృథ్వీ చక్రాన్యం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రంతదాగారం సచిత్రం సమరోహరం దాసారికేయ పర్యంతం ఊర్ధ్వపుండ్రంతుగారం శ్రీవత్సహం పుండ్రద్వయ సమచ్చేది ధార్యం కన్యని స్నానం చేయంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసం ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి ప్రయాగాకాంక్షి శ్రీరంగ వెంకటాచల పుణ్యక్షేత్రే గంగా గౌతమీ సరయు నర్మదా పుణ్యనదీర్థ విరాజిత్రీ వరారాంకిరోజస్య శ్రీవరాజి నారాయణస్య నామ సరోజ విరాజమానస్య సకల జగత్పత్తి హేదో ప్రణబ్రహ్మణీప్తస్య భూమే చతుర్వింశతి గణికాయాం మార్తిగర్భ పూర్వగర్భ సావిత్రీ కల్పానాం వారాహ కల్పే తామసరైవ సాక్షరైవ సూర్యరాజని భూమా అటుపక్క ఇటుపక్క ఎవరు ఓ భవా ఆచార్య దేవో భవ. శ్రీకృష్ణాయ నమః. పృథివ్యాః దర్భే శ్రీరంగస్యోత్తర ప్రదేశే శ్రీ సీతారామచంద్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణపక్షే నవమ్యాయాం శుభవాసరే కరణ ఏవం గుణ అస్యాం శుభ. అందరూ కూడా చక్కగా మీ
మల్యాల మండలంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి వేద మంత్రోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. देवस्यर्घ्यमाद्याचमनीयं दत्त्वा देवस्य दक्षिणास्तेन देव्योः वामास्तेन को रक्षाबन्धनं कुर्यात्। ॐ बृहत्सामक्षत्रभृद्वृद्धवृष्ट देवस्य आचमनं दत्त्वा ॐ आपः पुनन्द पृथिवी पृथिवे पोता पुनः नमां पुनन्द ब्रह्मणस्पतिर्ब्रह्म पोता पुनः नमाम् अर्चत प्रार्चित विधिदेवमलङ्कृत्य अर्चत प्रार्चत प्रियमेधानो अर्चत अर्चन्दपुत्रगा उदपुरन्न धृष्टर्चत सत्यमसेमहे रोपण्यस्य श्रेयस्रदामगे हवस्य अदुभग्गस्त्रये पमानो शास्त्रेण तुमदे भगवते प्रिया प्यारे काम्य प्रियः कामे त्यक्तिर्वरदे శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ వేద పండితులు రాంపల్లి వామన శర్మ, రుద్రపట్ల శ్రీకాంత్ శర్మతో పాటు ఆలయ పూజారులు సీతారామచంద్ర ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళసూత్రాలలో రెండు సూత్రాలు ఉన్నాయి, ఒకటి అత్తవారిది ఒకటి అమ్మవారిది. ఒక సూత్రమేమో లక్ష్మీ విష్ణుమూర్తి, దాంట్లో ఉండేటువంటి ఒక స్టోరీ ఏమో బొట్టు, అది గమనించండి ఎప్పుడు. ఇంకో దాంట్లో పార్వతి శంకరుడు, దాంట్లో పార్వతి దేవుడు. శివం భద్రం కళ్యాణం మంగళ మంగళే ఉభయములో మంగళం సూత్రబంధనం ఇదం స్తోత్రం తదా అత్తన్యాం విధియేషు మాంగళ్యదాయ ముహూర్తం. श्रीमान श्री विभुरीश्वरो हर हरि कुर्या जगन्मंगलम सावधान मुहूर्ते सावधान लावण्य सारात्मिकाहं संरक्षां कुममंजरीं कर्णया जग्राहलीलास्पदा सर्वज्ञ प्रतिरस्थिरंदनमुनि तद्ब्रह्मचारी दिया श्री
శ్రీమాన్ శ్రీ విపరీశ్వరో హరి పుర్యా జగన్మంగళం కేవల జన్మయోనత జన సత్యాపహ సర్వదా శ్రీమాన్ శ్రీ విపరీశ్వరో హరి పుర్యా జగన్మంగళం సావధాన సుమూర్తే అవిఘ్నమస్తు ఆయుష్మస్తు జనధాన్యామి సంతాన సౌభాగ్యమస్తు శాంతిరస్తు బుద్ధిరస్తు వృద్ధిరస్తు విఘ్నమస్తు ఆయుష్మస్తు జనధాన్యామి సంతాన సౌభాగ్యమస్తు భక్తనారాయణ యజ్ఞానాయ భక్తకే కళ్యాణం కుంద ప్రసూనాయిక ఈరోజు శ్రీరామనవమి అంటే రామచంద్ర స్వామి ఒక సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణం తర్వాత లోకులందరూ కూడా కళ్యాణం చేసుకునేటువంటి రోజు కాబట్టి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ కళ్యాణోత్సవం ఉంటుంది. ఈరోజు భద్రాచలంలో ఏ విధంగా సుముహూర్తం రాములవారి కళ్యాణం అంటే అభిజిత్ లగ్నం అంటే మన మానవుల కళ్యాణం కూడా ఫస్ట్ ముహూర్తానికి ఎవరైనా అభిజిత్ లగ్నం ఏ విధంగా పెట్టామో ఈ దేవుని కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలో జరిగింది కాబట్టి మనం అందరూ కూడా 11:55 నిమిషాలకు సుముహూర్తం అనేటువంటిది జరుగుతుంది. దాని సందర్భంగా మన జ్యోతినగర్ అంజనేశ్వరం గుడిలో గత దాదాపు 35 సంవత్సరాల నుంచి చిన్న ఆలయం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దవాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఇంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ చెప్పాలంటే భద్రాచలం బస్సు తీసుకున్నప్పుడు కూడా రెండోది మన ఎన్టీపీసీ టౌన్షిప్ అని కూడా మనం అనొచ్చు. కాబట్టి అంత వైభవంగా జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు సహకరించినటువంటి పెద్దలు అందరు అన్నదానం కానీ కళ్యాణం కానీ దేనికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం చేత ఆయన ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని రాత్రి బాగా ఆశీర్వదం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి కమిటీ వాళ్ళు చక్కగా దీన్ని పునాది మొదలుకొని ఈ రోజు వరకు శ్రీపతిరావు గారిని అప్పుడు సమరించి వీళ్ళందరూ చాలా ఎంతో కష్టపడి ఇప్పుడు చైర్మన్ ఇంటర్మతి మోహన్ రావు గారు ఉంటే ఇప్పుడు ఉమేష్ మిట్టల్ గారు ఈ ఆలయానికి చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి అంత వైభవంగా చేయాలి. తొందరపడాలు అందరినీ మనం భక్తులను మనుషులు అందరినీ కూడా మనం ఏకమట్టి చూడాలి. అన్నదానికి కూడా మంచిగా వేసి భక్షణాలు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎండలు కొడితే ఒకవేళ చెవున కాకుంటే ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏసీ భక్షణాలు కూడా ఇబ్బంది జరిగింది. అందరూ తిని ఇంకా ఏ కళ్యాణం ఏ పూజ
రామచంద్రమూర్తి చైర్మన్ గారికి కూడా ఇక్కడ ఉన్న కమిటీ వారికి కూడా అందరికి ఆశీర్వచనం ఇచ్చి అందరూ సుఖసంతాలు కోరుకుంటున్నాము. గొడవ రాజా రామచంద్ర మహారాజుకి. रामनवमी के उपलक्ष्य में यहाँ हनुमान जी के मंदिर में आज सुबह हम लोगों ने सब पूजा की। उसके बाद कल्याण पूजा हुई। बहुत सारे भक्तों ने बढ़ चढ़ हिस्सा किया। इसके लिए इस अरेंजमेंट के लिए सभी को मैं धन्यवाद देता हूँ। उन्होंने जो अपना जो कंट्रीब्यूशन किया। और अभी सभी भक्तों से मेरी प्रार्थना है कि इधर पूजा करके बगल में जो हमारा जो ज्योति फंक्शन हॉल है वहाँ भोजन की व्यवस्था रखी हुई है प्रसाद के रूप में, उसको ग्रहण करके जाए। और बाकी सभी से अनुरोध है कि इधर जो स्टॉल में भी प्रसाद का वितरण है उसको भी जो है ग्रहण करके जाए। ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.